ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆనంద యాత్ర. ఇది ఒక 40 రోజుల స్పిరిచువల్ ప్రోగ్రాం. చాలాసార్లు మనకు లైఫ్లో అంత రొటీన్గా ఏ ఉత్సాహం లేకుండా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఆధ్యాత్మికంగా ముద్దుబారిపోయిన ఫీలింగ్ను ఇది ఎలా డీల్ చేస్తుందో ఒకసారి లోతుగా చూద్దాం. పదండి, ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. చూసారా, సాధారణ జీవితంలోని నిస్సారమైన దినచర్య. మనలో చాలా మందికి లైఫ్ అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదూ. ప్రతిరోజూ ఒకేలా, ఏ ఉత్సాహం లేకుండా. ఈ ఆనంద యాత్ర ప్రోగ్రాం టార్గెట్ చేసేది సరిగ్గా ఈ సమస్యనే. అంటే ఆ స్పిరిచువల్ నమ్నెస్. మన విశ్వాసం అలానే ఆగిపోయి ప్రార్థనలు కూడా కేవలం ఒక అలవాటుగా మారిపోతాయి కదా, దాన్ని బ్రేక్ చేయడానికే ఇది. అసలు సమస్య ఏంటంటే ఒక రకమైన ఆధ్యాత్మిక కరువు అన్నమాట. అంటే విశ్వాసం ఒక రొటీన్గా మారిపోయినప్పుడు మనం చేసే పనులన్నీ కేవలం అలవాటుగా ఉంటాయి తప్ప వాటిలో ప్రాణముండదు. దేవుడితో కనెక్షన్ కట్ అయినట్టు, మనం చేసే ప్రార్థనలు ఎక్కడికి చేరడం లేదనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, సరిగ్గా ఈ ఫీలింగ్నే ఈ ప్రోగ్రాం అడ్రస్ చేస్తుంది. మనకు నమ్మకం ఉంటుంది, దేవుడంటే విశ్వాసముంటుంది, కానీ స్పిరిచువల్గా ఒకచోట ఆగిపోయినట్టు, ఒక డెడెండ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ పరిస్థితి నుండి బయటపడేయడానికే ఈ ఆనందయాత్ర అన్నమాట. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ఈ ఆనందయాత్ర. ఇది ఒక స్ట్రక్చర్డ్ 40 రోజుల ప్రోగ్రాం. స్పిరిచువల్గా రీఛార్జ్ అవ్వడానికి ఇదొక డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాం టైమ్లైన్ను ఒకసారి చూద్దాం. ఇది ఫిబ్రవరి 18, 2026న మొదలయ్యి ఏప్రిల్ 5న ముగుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది మొదటి వారం, అంటే ఆ ఫౌండేషన్ ఫేజ్. ఈ జర్నీకి కావాల్సిన బేసిక్స్ అన్నీ మొదటి రోజు నుంచే సెట్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మొదటి పిల్లర్కి వద్దాం. అదేంటంటే ఒక స్టోరీ. ఇది చాలా ఎమోషనల్ స్టోరీ. జకరియా అనే ఒక ప్రీస్ట్ కథ. కానీ దానికంటే ముఖ్యంగా దాదాపు 400 ఏళ్ల దైవ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసిన కథ ఇది. చూడండి, జకరియా, ఎలిజబెత్ వాళ్ల లైఫ్లో ఒక పెద్ద ఐరనీ ఉంది. వాళ్ళు వంశపారంపర్యంగా ప్రీస్ట్ ఫ్యామిలీస్, దేవుడి దృష్టిలో ఏ తప్పు లేనివాళ్లు. కానీ వాళ్లకు పిల్లల్లేరు. ఆ రోజుల్లో అది పెద్ద అవమానం. సో ఒకవైపు వాళ్లు పర్ఫెక్ట్, మరోవైపు వాళ్ల లైఫ్లో పెద్ద నిరాశ, ఒక డెడ్డెండ్లో ఉన్నారన్నమాట. అలాంటి టైంలో గాబ్రియేలు అనే దేవదూత వస్తాడు. ఆయన చెప్పిన మాటలు చూడండి. నీ ప్రార్థన వినబడింది. ఊహించండి, కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మాట అది. మీకు యోహాను అనే కొడుకు పుడతాడు అని చెప్తాడు. ఈ మెసేజ్ కేవలం వాళ్ల పర్సనల్ బాధను తీర్చడమే కాదు, ఒక పెద్ద దైవిక ప్లాన్లో వాళ్లనొక భాగం చేసింది. అయితే ఇంత గొప్ప వార్త విన్నాక కూడా జకరియా ఏమన్నాడో చూడండి. ఇది నాకు ఎలా తెలుస్తుంది, ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. ఆ సందేహానికి పర్యవసానం ఏంటి? అతని మాట పోయింది, మూగవాడయ్యాడు. ఇది ఒక రకంగా అతన్ని సైలెన్స్లో ట్రైన్ చేయడానికి, ఆలోచించుకోడానికి దేవుడిచ్చిన ఒక పాజ్ లాంటిది. సరే, ఒక స్టోరీ మనసును కదిలిస్తుంది, కాని కేవలం ఎమోషన్ సరిపోదు కదా. మన బ్రెయిన్లో కొన్ని ప్రశ్నలుంటాయి, సందేహాలుంటాయి. వాటికి సమాధానం కావాలి. ఇక్కడే ఈ ప్రోగ్రాంలో రెండో పిల్లర్ ఎంటర్ అవుతుంది. అదేంటంటే లాజిక్. దేవుని ఉనికి కోసం ఒక ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ పేరు కలాం కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. డే 1 నాడు దేవుడు ఉన్నాడు అని లాజికల్గా ప్రూఫ్ చేయడానికి వాడే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. ఈ ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. 3 స్టెప్స్. 1, పుట్టిన ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కరెక్టే కదా. 2, ఈ విశ్వం కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, అంటే ఉనికిలోకి వచ్చింది. ఈ 2 నిజమైతే ఇక 3వ స్టెప్ ఏంటి? సింపుల్, ఈ విశ్వానికి కూడా ఒక కారణముండి తీరాలి. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు, విశ్వం ఎప్పట్నించో ఉంది కదా, దానికి బిగినింగ్ ఎందుకుండాలి అని. ఈ పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రాంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిలసాఫికల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తారు. హిల్బర్ట్స్ హోటల్ లాంటివి. వాటన్నిటి సారాంశం ఒకటే: రియల్ వరల్డ్లో ఇన్ఫినిటీ అంటే అనంతం అనేది ఉండలేదు. కాబట్టి మన విశ్వానికి ఖచ్చితంగా ఒక బిగినింగ్ ఉండి తీరాలి. ఇది కేవలం ఫిలాసఫీయే కాదు, మోడర్న్ సైన్స్ కూడా ఇదే మాట చెబుతోంది. యూనివర్స్లో ఎనర్జీ తగ్గిపోతోందని చెప్పే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కావచ్చు, యూనివర్స్ విస్తరిస్తోందని చెప్పే బిగ్ బ్యాంగ్ థియోరీ కావచ్చు, లేటెస్ట్గా వచ్చిన బీజీవీ థియోరం కూడా, అన్నీ ఒకే పాయింట్ను చూపిస్తున్నాయి: ఈ విశ్వానికి ఒక బిగినింగ్ ఉంది.
సరే, విశ్వానికి ఒక కారణముందని లాజికల్గా తేలింది. మరి ఆ కారణం ఎలా ఉండాలి? ఆలోచించండి. అది టైంకి, స్పేస్కి అతీతంగా ఉండాలి. దానికి అపారమైన పవర్ ఉండాలి. ఇంకా అది పర్సనల్ అయి ఉండాలి. అంటే దానికొక మైండ్, సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ లక్షణాలన్నీ దేనికి సరిపోతున్నాయి? దేవుడికి. సో, ఈ మొత్తం లాజికల్ ఎక్సర్సైజ్ మనల్ని అక్కడికే తీసుకెళ్తుంది. సో, మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఈ ప్రోగ్రామ్ అసలు గోలేంటంటే, జకరియా కథలోని ఎమోషన్ను, కలామ్స్ ఆర్గ్యుమెంట్లోని లాజిక్ను రెండింటినీ కలపడం. అంటే హార్ట్ని, బ్రెయిన్ని ఒకే చోటికి తీసుకురావడం. ఫైనల్గా లక్ష్యం ఏంటంటే కేవలం మొక్కుబడిగా ఆచారాలు పాటించడం నుండి ఒక దృఢమైన, బలమైన విశ్వాసంలోకి మారడం. ఆ స్పిరిచువల్ నమ్నెస్ను పక్కన పెట్టి మళ్లీ దేవుని పట్ల ఒక యాక్టివ్ వండర్ను, ఆశ్చర్యాన్ని నింపడమే దీని టార్గెట్. అంటే డే 1 చివరకు వచ్చేసరికి పార్టిసిపెంట్కి ఒక కంప్లీట్ స్పిరిచువల్ టూల్ కిట్ లభిస్తుంది. వాళ్ళ నమ్మకాన్ని ఎలా వివరించాలో క్లారిటీ వస్తుంది, వాదనలో స్పష్టత వస్తుంది, దేవుడితో ఒక డిసిప్లిన్డ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళ నేర్చుకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడానికి రెడీ అవుతారు. చివరగా ఈ మొత్తం ప్రోగ్రాం సెంట్రల్ ఐడియాను ఒకే ప్రశ్నలో చెప్పాలంటే, ఒకవైపు కఠినమైన క్రమశిక్షణ, మరోవైపు లోతైన సందేహం. ఈ రెండూ కలిసినప్పుడు అసలేం జరుగుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.